హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి 1500, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి 18,000 వరకు అయితే రాబోతున్నాయండి. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి, అలాగే మీరు ఎలా అప్లై చేసుకోవాలి, మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ తప్పనిసరిగా మర్చిపోకుండా ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళ ఖాతాల్లో ప్రతి నెల 1,500 రూపాయలు అయితే డబ్బులైతే జమ చేయబోతున్నారు. అయితే ఇది త్వరలోనే జమ చేయబోతున్నారు. అయితే 1,500 రూపాయలు మనకు రావాలంటే మనకు ఎలాంటి అర్హతలు ఉండాలి, దానికి సంబంధించిన పూర్తి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే డ్వాక్రా మహిళలు కూడా 18,000 ఎలా రాబోతున్నాయో మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి 18 సంవత్సరాలు నిండి ఉండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళకు అర్హత ఉంటే గనక ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఈ 1,500 రూపాయలు ప్రతి నెల అయితే జమ చేయబోతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే మనకు కంపల్సరిగా ఏపీ మహిళ కలిగి ఉండాలి. అంటే ఏపీలో పుట్టిన మహిళ అయితే ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డ్ ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి. అలాగే మనకు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఇప్పుడు నేను ఏదైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఈ డాక్యుమెంట్స్‌లో కంపల్సరీ పర్ఫెక్ట్‌గా అర్హతలు ఉంటేనే వాళ్ళకి 1,500 వస్తుంది. ఒకవేళ అర్హతలు లేకపోతే మీకు 1,500 రూపాయలు రావండి. ఇక డ్వాక్రా మహిళలు చూసుకున్నట్లయితే డ్వాక్రా గ్రూప్‌లో ఎవరైతే మహిళలు ఉన్నారో 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి వీళ్ళకి కూడా ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి. సో డ్వాక్రా గ్రూప్‌లో ఉన్న మహిళలు ఈ డబ్బులు అనేవి 18,000 రూపాయలు అన్నాను కదా. సో ప్రతి నెల 1,500 అంటే ఒక సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 18,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. అయితే ఈ 18,000 రూపాయలు మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదండి. ఇది మీకు ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకైతే జమ చేస్తున్నారు. అయితే మీరు కూడా ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేసి మనకు పర్టికులర్‌గా డేట్ ఏం చెప్పలేదు ప్రభుత్వము. అయితే మనకు అతి త్వరలోనే ఈ పథకానికి సంబంధించి విడుదల చేసే యోజనలో ఏపీ ప్రభుత్వం అయితే ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఈ పథకానికి సంబంధించి మీరు ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే ఇది మనకు ప్రతి పథకానికి మనం గ్రామ మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి సో మనం ఈ పథకానికి కూడా మనం గ్రామ సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మనకు బర్త్ సర్టిఫికేటు, నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంటు, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు. సో ఇవి మనం రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ పథకానికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా ఏంటంటే అతి త్వరలో ఈ పథకానికి సంబంధించి చెప్పారు, ఇంకా రిలీజ్ చేయలేదని ఫోర్స్ అయితే మనకు ఒత్తిడి పెంచుతున్నారు ప్రభుత్వం పైన. అయితే ఈ పథకానికి సంబంధించి మేము అమలు చేసి తీరుతాము. మేము ఏ పథకం అయితే మనం చెప్పామో ఆ పథకాలన్నీ మేము అమలు చేస్తాము. ఏ ఒక్కటి కూడా మేము అమలు చేయని దుస్థితి అనేది రాదు. సో తప్పనిసరిగా అమలు చేస్తాము. కొంచెం టైం పడుతుందని చెప్పేసి మనకు ప్రభుత్వం కూడా చెబుతున్నారు. అది త్వరలోనే మనకి ఈ పథకానికి సంబంధించి కూడా అయితే రిలీజ్ చేస్తారండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.